వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పెనుగొండలోని మెయిన్ రోడ్ నుండి కోట్ల వెంకటేశ్వరరావు భవనం పక్కన ఇటీవల డ్రైనేజీ నిర్మించారు. అయితే లింగాల వీధిలోకి వెళ్లే మార్గం వద్ద డ్రైనేజీపై నిర్మించిన స్లాబ్ దెబ్బతినకుండా ఉండేందుకు కాంట్రాక్టర్ పెద్ద రాళ్లు మట్టితో ద్విచక్ర వాహనాలు ప్రజలు రాకపోకలు సాగించకుండా ఉండేందుకు అడ్డుకట్ట వేశారు. చాలా రోజులుగా అలా వదిలేయడంతో ప్రజలు వాహనదారులు రోడ్డుపై వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ముదినేపల్లి మండలం పెదపాలపర్రు పోలరాజు వంతెన వద్ద NH-165 విస్తరణ పనులను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జేసీ దాత్రిరెడ్డితో కలిసి పరిశీలించారు. NH పనుల వద్ద కనీస హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరు క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చిర్రి బాలరాజుపై ఆరోపణలు చేసింది కూటమి నేతలే అని తాను కాదన్నారు. ఆరోపణలు చేసిన వారిని వదిలేసి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే హోదాలో ఉండి హుందాగా వ్యవహరించాలన్నారు. రాజమండ్రిలోని జాంపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్ల బిగింపు, విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడారు. వెంటనే ప్రభుత్వం వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల బిగింపును నిలుపుదల చేయకపోతే విద్యుత్ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రామచంద్రాపురం మండలంలో 2024-25 సంవత్సరానికి గాను చేపట్టిన ఉపాధి హామీ పనులపై జరిగిన సామాజిక తనిఖీల్లో నిర్వహించిన బహిరంగ సభలో అవకతవకలు బయటపడ్డాయి. స్పందించిన పీడీ శ్రీనివాస్ ప్రసాద్ ముగ్గురు ఉపాధి హామీ సిబ్బందిని సస్పెండ్ చేశారు. అలాగే 32,120 రూపాయలు రికవరీతో పాటు ₹1,97 అపరాధ రుసుములు విధించారు. పనుల నాణ్యతలో లోపాలు, డేటాలో గణనీయమైన గందరగోళం కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పేద ప్రజలకు ఆరోగ్యపరంగా ఎదురవుతున్న అత్యవసర అవసరాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడించారు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు ₹10,27,485 విలువైన CMRF చెక్కులను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. పంట పొలాలకు సాగునీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అవినిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పేర్కొన్నారు. కోడూరు మండలం ఉల్లిపాలెం గ్రామంలో సాగునీరు లేక ఎండిపోయిన నారుమడులను మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు. పరిస్థితి ఇలాగే ఉంటే క్రాప్ హాల్ డేకి సిద్ధమంటూ రైతులు పేర్కొంటున్నారని ఆయన తెలిపారు. తక్షణమే ప్రభుత్వం పంట కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని కోరారు. కేసీ కెనాల్ ప్రధాన కాలువ నిండు కుంటలా ఉధృతంగా ప్రవహిస్తోంది. గతేడాదితో పోలిస్తే నెల ముందే సాగునీరు అందడంతో వరి నాట్లు వేగంగా సాగుతున్నాయి. కాజీపేట మండలంలోని కొండపేట, ఏటూరు ఉపకాలువల్లో ఏడాది పాటు ఆలస్యమయ్యేది. కానీ ఈసారి నీరు సమృద్ధిగా ఉండటంతో ఏటూరు, మిడుతూరు, తవ్వారి పల్లెల్లో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ద్వాదశి ఉత్సవాలు పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. మూల బృందావనానికి పంచామృత అభిషేకం నిర్వహించి పూలు, బంగారు కవచాలు, పట్టు వస్త్రాలతో అర్చకులు అలంకరించారు. అనంతరం వెండి మృతిక బృందావనాన్ని బంగారు పల్లెకలో ఊంజల మండపానికి తీసుకువెళ్లి పూజలు చేసి ప్రాకారంలో ఊరేగింపు నిర్వహించారు. స్వామీజీ భక్తులకు మంత్రాక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు. తొల్లూరు మండలం మందడం గ్రామంలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థను ప్రముఖ హీరో సుమన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, నేను పుట్టింది, పెరిగింది తమిళనాడులోనే. అక్కడ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. మనం అందరం ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. ప్రభుత్వం అన్ని సమకూర్చాలంటే కొంత సమయం పడుతోంది. ప్రతి ఒక్కరూ చంద్రబాబుకు సహకరించాలని అన్నారు.